కల్తీపాలు వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకుందన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియాను అందించినట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ చెప్పారు. కంగారు పట్టుకున్నాం, అంతా రిలాక్స్ ఉన్నాం. ప్రయారిటీగా కన్వెన్షన్ మీద ఉన్నా చెప్పంటే 2 minutes చెప్పేస్తాను. సేపు ఉంటుంది మైండ్ లైవ్ వస్తుందా? కూర్చోండమ్మా, కూర్చోవడం లేదంటే బయట అక్కడ కూర్చో లేవుంటే కూర్చోండి. చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉంది కూటమి ఈ వ్యవహారాలు. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. వచ్చాను ఇక్కడ. లేని వాళ్ళు లేకపోతే ఫ్రెష్గా ఎక్స్పోజ్ చేయని వాళ్ళు ఉంటారు. ఇంకా చికెన్ పాక్స్ వ్యాక్సిన్స్ గత 2 రోజులుగా ఏదైతే నగరంలో ఈ పాల కలుషితం పైన జరిగిన సంఘటనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ప్రభుత్వ యంత్రాంగ పరంగా ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదు. ఎందుకంటే మేము ఇంత చిత్తశుద్ధితోటి సమయం సందర్భం లేకుండా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదేవిధంగా స్పందించాలి, పనిచేయాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం నాయకత్వం, కూటమి నాయకత్వం ఇంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే సుమారు 300 పైన శాంపుల్స్ అన్నది మేము కలెక్ట్ చేయగలిగాం, నిర్ధారించగలిగాం, ఎవరు ఎఫెక్టెడ్ అన్నది కూడా గుర్తించగలిగాం. ఈరోజు కూడా టెస్టింగ్స్ ఇంకా ఆపలేదు, ఇంకా శాంపుల్స్ అన్నది కలెక్ట్ చేస్తున్నాం. జియో కోఆర్డినేట్స్ ద్వారా నోటిఫై అయిన ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్యం అందించడానికి హాస్పిటల్లో ఉన్న వారికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెయిన్బో హాస్పిటల్లో ఉన్న 3 పిల్లలు కూడా యూరిన్ డిశ్చార్జ్ అనేది మొదలైంది, అంటే ఆరోగ్యపరంగా మెరుగుపడ్డారు. మేము నిన్ననే చెప్పున్నా, రెయిన్బో హాస్పిటల్లో ఒక బేబీ కోసం విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైద్యపరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకండి, అవసరమైతే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఎక్విప్మెంట్ అని తెప్పించగలగాలి అన్నారు. ఆయన యొక్క సూచనల మేరకు
వైద్య వ్యవస్థతోటి చర్చించి గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ ఎంపీ గారు కానీ ఆ హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చున్నాం. యూరిన్ డిశ్చార్జ్ అన్నది బేబీస్ దగ్గర నుంచి మొదలైంది. కంటిన్యూషన్ చేసే డయాలసిస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ డయాలసిస్కి వచ్చారు వాళ్ళు. డెల్టా హాస్పిటల్ 2 పేషెంట్స్ ఉన్నారు. ఒకరు రెస్పాన్స్ బాగుంది, ఇంకొకరికి ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నాం. అలాగే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. ఈరోజే వెళ్ళాను ఉదయం. 8 మందిలో 4 కుర్చీలో కూర్చొని మాట్లాడగలుగుతూ ఉన్నారు, గుర్తించగలుగుతూ ఉన్నారు. చాలా మంచి వైద్యం అందించారని కూడా చెప్పగలుగుతూ ఉన్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్లో కూడా జరుగుతున్న డయాలసిస్కి ఇంకా బెటర్గా ఏం చేయగలమని ఆలోచించి హైదరాబాద్ నుంచి హై అండ్ ఎక్విప్మెంట్ కూడా కిమ్స్ వారు తెప్పించారు. దానివల్ల కూడా ఇంకా పేషెంట్స్కి రికవరీ లెవెల్స్ పెంచడానికి అవకాశం ఉంటుందని అది కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక పక్క మరణించిన వారికి ఇచ్చిన మాట కట్టుబడి నిన్న రాత్రే కలెక్టర్ గారు కానీ నేను కానీ కూటమి నాయకులు వెళ్ళి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది, 4గురికి. మరో పక్కన ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కోసం వెచ్చించిన ప్రతి రూపాయిని కూడా పేషెంట్ ఒక అటెండర్స్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని రీఎంబర్స్ ఏ విధంగా చేయాలన్న దాని మీద జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నారు చేయాల్సిన వర్క్. అలాగే ఫర్దర్గా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కూడా ఎల్ఓసీస్ ఇచ్చేయడం జరిగింది. అంటే ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటూ గతంలో ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. కారణమైన వ్యక్తిని కూడా నిన్న రాత్రి రిమాండ్కి పంపించేయడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అలాగే భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మిల్క్ పరంగా ఏం పెట్టాలన్న దాని మీద కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తూ ఉంది. నిర్ణయాలు కూడా తీసుకుంటారని కూడా తెలియచేస్తూ అన్ని విధాలుగా ప్రతి నిమిషం కూడా నేను కూడా అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళడం మానేశాను. నిన్న వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళలేదు, రేపు కూడా వెళ్ళబోము. ఎందుకంటే అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందన్నది ప్రతి 1 అవర్కి కూడా సమీక్షించుకోవాలి, అప్డేట్ చేయాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. వాళ్ళ తాలూకు ఆలోచనకు అనుగుణంగా నేను కానీ నా కూటమి నాయకులందరం కూడా అదే పని మీద ఉన్నాం. పబ్లిసిటీకి దూరంగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడే విధంగా మెరుగైన వైద్యం అందించే విధంగా తగు జాగ్రత్తలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, టైమ్లీ రెస్పాన్స్ ఉండాలి, స్పందించగలగాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం అది చేసుకుంటుంది. మార్చేరు అని అంటే అవసరమైన చోట అనుకున్న విధంగా ఆయన పని చేయలేదని నేను భావిస్తా ఉన్నా. చేద్దాం అన్నా, అన్నీ చేసుకుంటూ వెళ్దాం.